పుష్కరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం దళితులను అవమానించినట్లే అన్నారు దళిత సంఘం నాయకులు. వంశీకృష్ణకు జరిగిన అవమానంపై ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ/ఎస్టీ కమిషన్కు సీఎస్కు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయా అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు దళిత సంఘం నాయకులు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి గోదావరి సరస్వతి ప్రాణహిత పుష్కరాలు, ఈ పుష్కరాల సందర్భంగా మన గౌరవ ఎంపీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారిని అవమానపరచడం, వారిని ఎక్కడ కూడా ఇన్వైట్ చేయకపోవడం, కరపత్రంపై వారి ఫోటో లేకపోవడం, వారి పేరు లేకపోవడం, ఇది చాలా బాధాకరం. సభ్య సమాజం కూడా తలదించుకునేటువంటి అంశం. మరి ప్రభుత్వ అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మరి ఎస్సీ/ఎస్టీ చట్టం ద్వారా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించిన కిందికి వస్తుంది. వారందరిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఆదేశిస్తున్నది. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా శిలాఫలక పేరు పెట్టకపోవడం, అధికారిక కార్యక్రమంలో పిలవకపోవడం, ఎన్నోసార్లు ఇట్లా అవమానాలు జరుగుతూ ఉన్నది. అదే క్రమంలో ఇప్పుడు సరస్వతి పుష్కరాల్లో కూడా తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. ఈ అవమానాన్ని మరి తెలంగాణ సమాజం అందరూ కూడా ముక్తకన్నతో ఖండిస్తూ ఉన్నారు. అందరు దళిత సంఘాలు DBF వీళ్ళందరూ కూడా ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. వారు అక్కడ ఎంపీకి జరిగినటువంటి అన్యాయంపై మరి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఈరోజే ఒక లెటర్ పంపి మరి దేవాదాయ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, అక్కడ ఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నారు.